వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. నిధే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మార్చి నెల 24వ తారీఖు ఆదివారం నుండి 2024 మార్చి నెల 30వ తారీఖు శనివారం వరకు గల ఈ వారంలో గోచార రీత్యా రాశి ఫలితాలు. గ్రహాల స్థితిగతులను గన పరిశీలిస్తే ఈ వారంలో మేషరాశిలో గురువు, కన్యలో కేతువు, కుంభములో కుజ శుక్ర శనులు, మీనములో రవి బుధ రాహువులు, సింహ కన్య తుల వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. నిరాడంబరత, మీ నిజాయితీ మీకు అండదండలుగా ఈ వారంలో నిలిచి విజయాలను చేకూర్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో ఒక మంచి పనిని విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. ఆ విషయంలో మీరు సంతోషంగా కాలం గడుపుతారు. పూర్వపుణ్యం వల్ల గౌరవ మర్యాదలు మరింతగా పెరిగేటువంటి సూచన ఈ వారంలో మీకు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అధికారులు ప్రవర్తన కాస్త నిరాశను, కాస్త ప్రతికూలతను కలిగించేటువంటి వాతావరణాన్ని కూడా ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకము, ఆదిత్య హృదయము నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్య భగవాను దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభసాటి ప్రయాణాలు, స్థానచలనాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు కూడా సానుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగానే ఈ వారంలో ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో నిరాశను కలిగిస్తాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి, అనవసరమైనటువంటి కలహాలకి తావిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రహ్మలకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభివృద్ధికి దోహదపడతాయి. నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా ముందుకు సాగుతుంది. ఖర్చులు, ప్రయాణాల వల్ల శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలకు అవకాశం ఉంది. జన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల సహాయం చేయడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో ప్రశాంతంగా కాలం గడుపుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొన్ని సందర్భాల్లో నెలకొనడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చి మీకు సంతోషాన్ని కలుగజేస్తాయి. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.
ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సూర్య భగవాన్ని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భూవాహన లాభాలు కానీ భూవాహనాలు కొనుగోలు వల్ల కలిగేటువంటి సంతోషాన్ని అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యం కావడం వల్ల ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. అధికారులలో కొంతమందితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను శనివారం రోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు. అధికారుల యొక్క అండదండలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఖర్చులు పని తాలూకు శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు ఆ రకమైనటువంటి ఇబ్బందిని ఈ వారంలో ఎదుర్కోక తప్పదు. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. మంగళవారం నుంచి ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఆర్థిక బలాన్ని కూడా మీరు పుంజుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా సమస్యలకు ఈ వారం మీకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. కొన్ని ఆలోచనలు మిమ్మల్ని అశాంతికి గురి చేయడం కానీ ఇబ్బందికరంగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ గురువు గారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. భూవాహనాలు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ లాభాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు సూర్య భగవాన్ని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. అధికారుల అండదండలు ఆర్థిక అభివృద్ధికి మీకు దోహదపడతాయి. విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ మకర రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. పూర్వ పుణ్యం వల్ల ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం మీకు ఈ వారంలో ఉంది.
ఆవేశాన్ని నియంత్రించుకోండి, ప్రశాంతంగా జీవనాన్ని గడపండి. దుబారా ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు వెలుగు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఒక శుభకార్యాన్ని సంతోషంగా, దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. విపరీతమైనటువంటి ఖర్చులు ఇబ్బందికరంగా మారుతాయి. ప్రయాణాలు, స్థానచలనాలు కాస్త శ్రమను కలిగించే విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషరాశి నుండి మీనరాశి వరకు గల ఈ వారంలో 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.